ఉంటుంది కృష్ణవేణి. ఒకసారిగా ఆ ఆస్తి మొత్తం తన వైపుకే రావాలి, తన ఆ డబ్బంతా కూడా తనకే కావాలనే ఒక దురుద్దేశంతో ఇద్దరు సోదరుని హతమార్చింది. ఒకరోజు ఒకరిని, మరో రోజు ఇంకొకరిని గోపికృష్ణ రామకృష్ణని హత్య చేసింది. డిసెంబర్ 10న చున్నీతో ఊపిరాడకుండా చేసి గోపికృష్ణను హతమార్చింది. అంతకు మునుపే నవంబర్ 26న తమ్ముడిని కాలువలో తోసి చంపింది కృష్ణవేణి. ఎస్, మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, బేసిక్ గా మనం చూస్తుంటాం ఆస్తి వివాదాల్లో అన్న తమ్ముల మధ్య, పంచాయతీల అన్నదమ్ముల మధ్య పెద్ద వివాదాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మరోలా ఉంది. ఇద్దరు సోదరుని, ఒక సోదరి తన చెల్లెలే చంపేసింది. డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? మనోజ్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఆయన మృతి చెందాడు. సో ఆయన మృతి చెందిన తర్వాత ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ విషయంలో సుమారు 40 లక్షల వరకు తండ్రి చనిపోయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ బెనిఫిట్స్ విషయంలోనే అన్నదమ్ములు ఇద్దరు, అలాగనే సోదరి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సోదరి కృష్ణవేణి అత్యంత దారుణంగా తన అన్న తమ్ముడు ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా చంపింది. నగరకల్లు యానాది కాళ్ళకి చెందినటువంటి పాల్రాజు ఏదైతే ఉన్నాడో ఇతను గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. పక్షవాతంతో చనిపోయాడు. సో ఈ సమయం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈయనకి మొత్తం 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. సో పెద్ద కుమారుడు గోపికృష్ణ వచ్చేసరికి బొల్లపల్లి మండలం బండ్లమూడు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. అలాగనే 3 ఏదైతే తర్వాత కృష్ణవేణి కూతురు, తర్వాత దుర్గా రామకృష్ణ. సో వీళ్ళ 3 సంతానం. అయితే 3కి పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా ఏదైతే గోపికృష్ణ, దుర్గా రామకృష్ణ, కృష్ణవేణి 3 కూడా ఆ పెళ్లిళ్లు చేసినప్పటికీ కూడా గోపికృష్ణ, దుర్గా రామకృష్ణ భార్యలను వదిలేశారు వివిధ కారణాల నేపథ్యంలో. అలాగనే కృష్ణవేణి కూడా భర్తను వదిలేసి తండ్రి దగ్గరే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే తండ్రి దగ్గరే ఉంటూ తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. తండ్రితో పాటు ఉన్న నేపథ్యంలో ఆయనకు పక్షపాతం వచ్చిన సమయంలో కృష్ణవేణి దగ్గరుండి అన్ని చూసుకుంది. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ బెనిఫిట్స్ విషయంలోనే ఈ 3 మధ్య కూడా వివాదాలు తలెత్తాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా ప్లాన్డ్ గా బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో బెనిఫిట్స్ మొత్తం నాకే రావాలి, నేనే సర్వీస్ చేశాను కాబట్టి నాకే బెనిఫిట్స్ రావాలి, ఖచ్చితంగా మీ ఇద్దరికి రావని చెప్పింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అడ్డు తగలటంతో ఎలాగైనా సరే వీళ్ళని హతమారిస్తే తప్పితే తనకు ఆ బెనిఫిట్స్ రావని భావించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ లో చూసుకున్నట్లయితే దుర్గాప్రసాద్ని తీసుకోవచ్చు. దుర్గాప్రసాద్ ని పక్క పథకం ప్రకారము పంట కాలువ ఏదైతే సాగర్ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి కాలువలో పడేసి కాలువలో తోసేసింది. ఆ తర్వాత డిసెంబర్ 10, ఈ నెల 10న ఏదైతే గోపికృష్ణ కానిస్టేబుల్ ఉన్నాడో కానిస్టేబుల్ ని ఆ ఇంటికి తీసుకొచ్చేసి అతనికి కానిస్టేబుల్ కి మద్యం తాగే అలవాటు ఉంది. సో ఈ నేపథ్యంలోనే లిక్కర్ బాగా తాపించిన తర్వాత సున్నితో ఉరేసి సోదరుని కూడా చంపింది. అయితే 2 ఘటనలు కూడా ఒక్కసారి ఏం జరగలేదు. 2 ఘటనలు కూడా వేరు సందర్భాల్లో వేరు ప్రదేశాల్లో జరిగాయి. మొదటి ఘటన తమ్ముడిని ఈ రకంగా చంపేసిన నేపథ్యంలో ఎవరు పసిగట్టలేకపోయారా? అటువంటి కేసులు కానీ అటువంటి సస్పెక్ట్ చేయలేకపోయారా? అంటే కాలులో పడడం గల కారణం ఏమని చూపించారు అప్పుడు ఆ రోజు? ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళు భార్యల్ని వదిలేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్యను వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చిన్న తమ్ముడైనటువంటి రామకృష్ణ. సో అతను ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో అతను కనిపించకుండా పోయినా కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సోదరికి ఆల్రెడీ తెలుసు ఏమే చంపింది కాబట్టి. సో ఇంకొక బ్రదర్ వచ్చేసరికి అతను కానిస్టేబుల్ ఉన్నాడు, అతను డ్యూటీలు నిర్వహిస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఈ వివాదం నేపథ్యంలో ఎవరు ఎక్కడున్నారు ఏంది అని పోలీసులను సస్పెక్ట్ చేయాలి కదా. ఒక మనిషి ఉన్న పొలంగా కనిపించకుండా పోయాడంటే అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటారు కదా బయట తెలిసిన వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నవారు కానివ్వండి, పోలీసులు కానివ్వండి. ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి గోపికృష్ణ డ్యూటీకి రాకపోవడంతో బండ్లమూడి ఎస్ఐ ఆయన మెమో కూడా జారీ చేశారు. తర్వాత ఆ మెమోకి కూడా సమాధానం రిప్లై రాకపోవడంతోనే డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే మొదటి సంఘటన నవంబర్ 26 జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కాల్లో తోసివేసినప్పుడు ఎటువంటి అనుమానం రాలేదా? చుట్టూండే వాళ్ళు ఎవరు గమనించలేకపోయారా? లేదంటే వాళ్ళ బంధువులు ఇంకెవరైనా అడగాల్సి ఉండే, సస్పెక్ట్ చేయాల్సి ఉండేది? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళ 3 మధ్య ఏదైతే బెనిఫిట్ సంబంధించి వివాదం నడుస్తుంది. సో వాళ్లే సెటిల్ చేసుకుంటారు 3, ఎందుకంటే సోదరులు సోదరి కలిపి వాళ్లే సెటిల్ చేసుకుంటారన్నారు. ఇక్కడ లోకల్ గా కృష్ణవేణి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కూడా అవుట్ సైడ్ ఉంటున్నారు. ఎందుకంటే బండ్లమూడు పోలీస్ స్టేషన్ లో గోపికృష్ణ ఉంటున్నారు, రామకృష్ణ వచ్చేసరికి వేరే చోట ఉంటున్నారు. సో రామకృష్ణ మిస్ అయిన విషయం అయితే మాత్రం ఎవరు గుర్తించలేకపోయారు. ఎందుకంటే అతను వేరే ఊర్లో ఉండటంతో ఇక్కడ ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి. అదే లోకల్ గా ఉన్నట్టయితే ఎందుకు కనిపించట్లేదు ఏమైందని ఒక ఆర్తించే అవకాశం బంధువులకు కూడా ఉండేది. సో వాళ్ళు లోకల్లో లేకపోవడంతో వేరే చోట ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడన్న ఒక ఫీల్ లోనే ఉన్నారు. కానీ ఏం జరిగింది అనేది అయితే మాత్రం బయటికి రాలేదు. ఎందుకంటే నవంబర్ 26న జరిగిన అదే డెడ్ బాడీ కూడా దొరకలేదా? డెడ్ బాడీకి సంబంధించి దొరికిందా డెడ్ బాడీ?
మనోజ్ ఇప్పటికీ ఏదైతే ఈ దుర్గా రామకృష్ణ ఫస్ట్ ఎవరైతే సోదరుడు ఉన్నాడో సోదరుడికి సంబంధించిన డెడ్ బాడీ కోసమే పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే